వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బిఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం, ఈ మధ్య చిన్నవాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి? ఈ సమస్య నుంచి మనం బయటపడడానికి మన ఇంట్లో దొరికే ఆమ్లంతో ఈ ప్రాబ్లం మనం బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఆముదము జస్ట్ మన గోరువెచ్చని వాటర్ ఈ రెండు ఉంటే చాలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అంటున్నారు. అది ఎలా మేడం? మనకు ఈ రోజుల్లో మనము మెడిసిన్స్ వాడుతున్నామే కానీ రోజుల్లో చూస్తే మాత్రం ఆముదంతోనే ఇంట్లో ఉండే పిల్లలకి మలబద్ధకం కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఉంటే ట్రీట్ చేసేవాళ్ళండి. ఓకే మేడం. సో అప్పట్లో ఏంటి అంటే ఆముదాన్ని చిన్న పిల్లలకి పుట్టిన 20 రోజుల బేబీకి కూడా అట్లీస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసేవాళ్ళు, వాళ్ళ మోషన్ క్లియర్ అవ్వకపోతే. ఓకే. సో అలా వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడేవాళ్ళు. సో పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు డైరెక్ట్గా ఆముదం తీసుకోలేరు కదండి, అందుకని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఆముదాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, నార్మల్గా అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? కాన్స్టిపేషన్ రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటి అంటే మన శరీరానికి సరిపడా వాటర్ తాగకపోవడం ఒక రీజన్. నెక్స్ట్ మనం తినే ఫుడ్లో ఎక్కువ పీచు పదార్థం ఉండకపోవడం సెకండ్ రీజన్. ఈ రెండు మెయిన్ రీజన్స్ అండి. అండ్ కాన్స్టిపేషన్ రావడం వల్ల మనకు ఇంకెక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, కాన్స్టిపేషన్ ఉండడం వల్ల బాడీ యొక్క ఫంక్షన్స్ అన్ని కాంప్రమైజ్ అవుతాయి. అండ్ దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ రావడం, ఓవర్ వెయిట్ అవ్వడం అండ్ కుషింగ్ సిండ్రోమ్ లాంటి డిసీజెస్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తాయి. సో మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎంత క్లియర్గా ఉంటే మీకు జబ్బుల బారిన పడకుండా ఉంటారండి. ఓకే మ్యామ్. మేడం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? ఫస్ట్ మనము జస్ట్ ఈ ఒక 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుందాం సార్. ఓకే మ్యామ్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే. మనమైతే బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగలేమండి ఆముదంతో. లైక్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత మనము ఒక 20 ml ఆఫ్ ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలి దాంట్లో. ఐ మీన్ లూక్వామ్ అయిన తర్వాత 20 ml వేసుకొని తాగాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం ఇస్ ద బెస్ట్ రిచువల్ అండి. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్గా వర్క్ అవుతుంది. లైక్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదండి, కొంచెం ఇప్పుడు వేడెక్కింది కదా, ఆ వాటర్ని ఇందులోకి తీసుకుందాము. ఈ హాట్ వాటర్లో మనం ఒక 20 ml ఆయిల్ తీసుకుందాము. ఓకే మ్యామ్. ఆమ్లం ఆయిల్ తీసుకొని ఇది బాగా కలపాలి. ఓకే మ్యామ్. ఈ ఆయిల్ని మనం మార్నింగ్ 6 to 7:30 మధ్యలో తీసుకోవాల్సి ఉంటుందండి. అలా మనము మంత్కి ఒక 4 times తీసుకోవాలి ఈ ఆయిల్ని. 4 times అంటే ఎవ్రీ సండే తీసుకుంటే బెటర్, కాజ్ ఆ టైంలో అందరు ఇంట్లో ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆయిల్ ఈ వాటర్ మనం తీసుకున్న తర్వాత మనకి అట్లీస్ట్ ఒక 4-5 hours ఒక 3-4 times మోషన్ పోవడం జరుగుతుంది. అది దీనికంటే మన కడుపులో ఉన్న స్టోరేజ్, మన ప్రేగుల్లో ఉన్న స్టోరేజ్ అంతా కంప్లీట్గా బయటికి వెళ్తుంది. సో అలా వెళ్ళాక వాళ్ళు కంప్లీట్గా డీటాక్స్ అయినట్టుగా ఉంటుంది. మేడం, ఇన్ కేస్ అంటే ఈ ప్రాబ్లం అంటే వాళ్ళకి గుర్తించినా కూడా మెడిసిన్స్ వాడకుండా ఇలా హోమ్ రెమెడీస్ పాటించకుండా వాళ్ళు ఉంటే ఎక్కువైతే ఫైల్స్ విస్టుల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? అవునండి, 100% వస్తుంది. సో మనము ఆ స్టేజ్ అంతవరకు వెళ్ళకముందే మనం ఇలా తీసుకోవడం బెటర్ అండి. ఇనీషియల్గా ఫస్ట్ 1 month అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరు ఇంకా ఈజీ చేసుకోవడానికి ఏంటంటే మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యే ముందు అట్లీస్ట్ ఒక 1-1.5 లీటర్ వాటర్ తాగాలండి. 1-1.5 లీటర్ తాగడం వల్ల ఏంటంటే మన స్టమక్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ మోషన్ వెళ్ళాక మళ్ళీ ఒక 1 hourకి సెకండ్ మోషన్ వెళ్తారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న మలం కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకు ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటుందండి. మేడం, అంటే ఈ రెమెడీ పాటించినప్పుడు 4-5 times మోషన్కి వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు కదా, సో ఏమన్నా డైట్లో ఏమన్నా చేంజెస్? సో ఇలా చేసిన రోజు ఆఫ్టర్నూన్ అండి హెవీ ఫుడ్ తినొద్దు. లైక్ మనం అనుకున్నాం కదా ఇది సండే చేసుకుంటే బెటర్ అని. బేసిక్గా అందరి ఇంట్లో సండేస్ అనగానే బిర్యానీస్, నాన్ వెజ్ ఉండడం కామన్ కదా. ఎక్స్క్లూజివ్లీ మీరు మాత్రం ఆ ఒక్క సండేస్ ఏదర్ రసం రైస్ కానీ, నార్మల్ కర్డ్ రైస్ కానీ, గీ రైస్ కానీ తింటే చాలా బెటర్ అండి. ఓకే మ్యామ్. చూసారు కదండి మేడం చెప్పినట్టు, ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా అంటే మన మంత్లో 4 times ఎవ్రీ సండే దీన్ని మార్నింగ్ 20 mlతో గోరువెచ్చని వాటర్లో కలుపుకొని మీరు 4 weeks తీసుకోవడం వల్ల షూర్గా మీకైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. దీంతోపాటు మీకు వచ్చే అంటే ఫైల్స్ విస్టుల ప్రాబ్లమ్స్ కూడా బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. షూర్గా మీరైతే ఇది తీసుకుంటూ మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేద్దాం. మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ.